నమస్తే కడప వార్త. సర్వాంతరామి అయినటువంటి ఆ భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నాడన్నటువంటి సత్యాన్ని నమ్మి దాదాపు 35 సంవత్సరాలుగా నిత్య పూజ కోనకొస్తున్నటువంటి భక్తాదులకి ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం అన్నం నుంచి రాత్రి టిఫిన్ వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భక్తుడి సేవే భగవంతుడి సేవ అని నమ్మి కంఠా బ్రదర్స్ 35 సంవత్సరాలుగా భక్తులకు సేవ చేస్తున్నారు. నిత్య పూజ కోనకు సంబంధించి దాదాపు 2 లక్షల పైన భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తాదులందరికీ 24 గంటలు ఇది లేదు అనే విధంగా అన్ని రకాల ఆహార పదార్థాలను వడ్డించి భక్తుల సేవలు పునీతమైనటువంటి కంఠా బ్రదర్స్ మనతో ఉన్నారు. వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివ గారు. సార్, మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు? 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాము. భక్తులకు నిత్య పూజ స్వామి సత్యం తెలుసు కాబట్టి అపూర్వ ఫ్లవర్ డెకరేషన్ సంస్థ కంఠా బ్రదర్స్ తో ఏర్పడి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ నిత్య పూజ స్కూళ్ళలో అఖండ వైభవంగా అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో అది అపూర్వ ఫ్లవర్ డెకరేషన్ ద్వారా ఫ్రెండ్స్ ముగ్గురు సహకారంతో మేము కేవలం స్వామి సేవకుల కోసమే ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశాం. అదే ఓకే. ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? 35 సంవత్సరాలు సార్. మామూలుగా ఉదయం ఏం పెడుతున్నారు? ఉదయం పొంగలి, ఇడ్లీ, ఈ టిఫిన్ అనేది లేకుండా ఇడ్లీ, పూరి, దోశ, వడ, ఉద్ది వడ, రకరకాల టిఫన్లు ఆ స్వామి సేవకు మేము కృపాకటాక్షములై. ఓకే. మధ్యాహ్నం ఏమేమి ఆహార పదార్థాలు ఇవి లేవని ఉండకూడదు మా కాన్సెప్ట్ అనేది ఆగకూడదు. 24 గంటలు స్వామి వచ్చినటువంటి మధ్యాహ్నం ఏ ఆహార పదార్థాలు? సంగటి, చినికాయ పచ్చడి, అలాగే కల్ల రైసు, పెరుగన్నము, ఇవన్నీ కాకుండా మళ్ళా జ్యూసులు, ఐస్ క్రీములు, దోసకాయలు, కరపుచ్చకాయలు, ఈ ఐటమ్స్ ఇక్కడ నిత్యపూజ సాంకుండలో ఉండకూడదు అనకుండా అన్ని ఐటమ్స్ పెడుతున్నారా? భక్తుల కోసం అన్ని ఎలిజిబుల్ చేస్తామన్నా ఆ స్వామి భక్తులకు ఇలా వల్ల 24 గంటలు ఇక్కడ అన్నం లేదనే విషయంగా స్వామివారి అన్నదాన కార్యక్రమం చేస్తాము. సాయంత్రం ఏమేమి పెడుతున్నారు? సాయంత్రం అయితేనే పుల్కా, చపాతి, రుమాల్ రోటీ, పొంగలి, మళ్ళీ ఈ దోశ. స్వామివారి ఉపవాసం ఉండి భక్తులు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పండుగ రోజున అలాంటి భక్తులకు టిఫిన్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తారు? 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. ఎన్ని వేల మంది అన్నదానం ఇక్కడ? 2 లక్షల బాగా ఉంటారు. 2 లక్షల మంది అన్నదానం. 2 లక్షలు 3 రోజులు 2 లక్షల పైసలకే ఉంటుంది. అన్నదానం చేస్తున్నారా? ఈ అన్నదాన కార్యక్రమానికి మీకు ఎవరెవరు సహకారం అందిస్తున్నారు? మాకు అపూర్వ ఫ్లవర్ డెకరేషన్ మరియు ఫ్రెండ్స్ కంఠా బ్రదర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని 35 సంవత్సరాలుగా విజయవంతంగా పైకి తీసుకెళ్తున్నాం, కొనసాగిస్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు స్వామి యొక్క మహత్యం గురించి చెప్తారా? స్వామి సత్యం ఉంది కాబట్టి ఇంత కొండైన భక్తులు ఈయన పేరే నిత్య పూజయ్య స్వామి. ఆయన సత్యగల దేవుడని చుట్టుపక్కల పల్లెలు, బళ్ళారి, మద్రాస్,
హైదరాబాద్ నుంచి కూడా ఆ స్వామి నిత్యపూజ స్వామి కొండకు వస్తారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.